వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని, మండపాల నిర్వాహకులు అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. మండపాల వద్ద గొడవలు సృష్టిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, మండపాల నిర్వాహకులు 9 రోజుల పాటు పోలీసులకు అందుబాటులో ఉండాలని డీఎస్పీ సంపత్రావు నిర్వాహకులకు తెలిపారు. సెవెంత్ అనగా ఈ శనివారం నాడు మనకు గణపతి మండలంలో గణపతి ప్రతిష్టాపన జరుగుతుంది. వినాయకుని ప్రతిష్టాపన ముఖ్యంగా ఎవరైతే కమిటీ నిర్వాహకులు ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా సూచించేది ఏమనగా ఎటువంటి రోడ్లకు ఆటంకం కలగకుండా దారికి ఎక్కడంగా వీలైతే ప్రైవేట్ ల్యాండ్ కానీ లేదంటే రోడ్డుకు ఆటంకం లేకుండా పక్కన వాళ్ళు గణపతి మండలాలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ ఇల్లీగల్ కాకుండా ఆథరైజ్డ్గా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి కూడా కొక్కాలు వేసుకుంటే ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రాత్రిపూట కూడా తప్పకుండా ఆ కమిటీ వాళ్ళు డే అండ్ రాత్రి పగలు షిఫ్ట్ వైజ్ వాళ్ళు అక్కడ కాపలా ఉండాలి. ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు, అగ్ని ప్రమాదాలు కూడా అఖండ దీపం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా తప్పకుండా కమిటీ వాళ్ళే ఉండాలి. తర్వాత అక్కడ ఈ పాటలు కూడా భక్తి పాటలు పెట్టాలి. ఎటువంటి వేరే పాటలు అశ్లీలమైన పాటలు కూడా పెట్టకూడదు. వీడియో చిత్రాలు కూడా ఎటువంటి కూడా దాని మీద అశ్లీలమైన అటువంటి కూడా సినిమాలు అక్కడ వేయకూడదు. తర్వాత ఏదైనా పోస్టులు కూడా యాంటీ కానీ ఏదైనా మతాన్ని కించపరిచినట్టు ఇంకో మతాన్ని చేసినట్టు ఉండదు. అందరు కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి పండుగ జరుపుకోవాలి కోరుకుంటారు. ముఖ్యంగా మండప నిర్వహణలందరికీ ఏంటంటే ఆన్లైన్లో ఒక లింక్ కూడా ఉన్నది. లింకులో ద్వారా ఆన్లైన్ అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కన్సర్న్ పొల్యూషన్ వచ్చి ఆ పొల్యూషన్ నుంచి మాకు ఎస్డిపి ద్వారా మాకు వస్తుంది. మీ అందరూ కూడా వారి యొక్క విధి విధానాలను బట్టి మేము అందరికీ పర్మిషన్ ఇస్తాము. నిమజ్జనాలు కూడా వాళ్ళందరూ కూడా ఈసారి చెరువులలో బాగా వర్షాభావం వల్ల ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ఎటువంటి డీజేలు అంటే పెద్ద ఎత్తున కాకుండా డీజేలు కానీ తర్వాత మద్యం మత్తులో కానీ తర్వాత మైకులో ఎక్కువ సౌండ్స్ పెట్టి అది చేయకుండా ఉండడానికి వాళ్ళందరూ కూడా సహకరించి మంచి భక్తిభావంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.